హాయ్ అందరికీ నమస్తే. మనం నర్సాపూర్లోని రాయరావు చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ రాకేష్ అనే యువకుడు రాత్రి 11 గంటల సమయంలో ఈ చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నట్టు మనకు ఫ్యామిలీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం ఇక్కడ వచ్చినాము. దాదాపు 24 గంటలు దగ్గరకు వస్తుంది సమయం. అయినా సరే ఇంతవరకు రాకేష్ ఆచూకీ మనకు దొరకలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళను మనం అడిగి తెలుసుకున్నాడు. ఆయనను అడిగి తెలుసుకున్నా అసలు ఏమైంది, గొడవ కారణం ఏంది, ఆయన ఎందుకు ఈ నీళ్ళల్లో దూకాల్సిన అవసరం వచ్చింది. రాకేష్ తండ్రిని అడుగుదాం. సార్ ఏం లేదు సార్, ఈ పరిస్థితి జరిగిన తర్వాత మా కోడలు ఇంతకుముందు పెద్ద మనుషులతో సహా పోయి కుల పంచాయతీ పెట్టి 40,000 దాకా కూడా ఖర్చు పెట్టుకునే నా కోడళ్ళ విషయంలో తీసుకొచ్చి అందరి సమక్షంలో తీసుకొచ్చి ఇక్కడ ఇంటికి ఇక్కడ పెట్టినాక తర్వాత ఒక 2 నెలలు ఉన్నది. తర్వాత మా రాకేష్ ఏ కష్టం చేస్తుండో మాకు తెలియకుండే ఆ కష్టమైన అక్కడిక్కడ ఏడా మన పద్మ హాస్పిటల్లో పనిచేస్తుండే సెక్యూరిటీ గార్డ్గా. అది చేసుకుంటా వేరేతన చేసుకుంటా కొన్ని బంద్ అయినా కానీ కూడా అలా పైసలు తీసుకొని పోయి కూడా కొన్ని కమ్మలు అవి ఇవి కూడా అమ్మి తీసుకుపోయి వాళ్ళ బిడ్డలు, అత్తగారి బిడ్డలు బట్టలు, తర్వాత అవి మళ్ళా పుట్టినరోజులు, తర్వాత చేస్తుండే. గొడవ కారణం ఏంది అసలు, ఎందుకు ఆయన సూసైడ్ చేసుకోవడానికి మామ విపరీతమైన మాటలతోటి వాళ్ళు పోయి ఆ పిటిషన్ పెట్టి మా టౌన్ మెదక్లో టౌన్లో పెట్టిన తర్వాత టౌన్లో పిటిషన్ పెడితే సిఐ గారు ఎస్ఐ గారు అందరూ మాట్లాడేలా విషయం తెలుసుమంటే అవసరం లేదు, ఈ సంసారం చేపియము అది ఇది అని చెప్పి ఆయనను ఎగతాళి చేసినట్టుగా మాట్లాడిర్రు. మళ్ళీ మా అమ్మలను వాళ్ళ తల్లిదండ్రులను పిలిపిస్తే సంసారం ఎందుకు చేయవమ్మా, నువ్వు అట్లా అనుకుంటే విడాకులు మరి ఆయనను కూడా అన్నారు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా అన్నారు, నీ పెళ్ళానికి విడాకులు ఫస్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళకెళ్ళి విడాకులు ఇరా అని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐలు గారు ఏఎస్ఐ కానీ వాళ్ళందరూ కూడా చాలా చెప్పడం జరిగింది. వాళ్ళు వినకపోయేసరికల్లా సిఐ ఉన్నది ఒకటి సిఐటి అక్కడ పంపించిర్రు, ఆడ కౌన్సిలింగ్ ఇప్పించిర్రు. ఆడ కూడా సేమ్ ఇదే మాటలు మాట్లాడిర్రు. ఏమని, నీ కొడుకు ఆయన ఈడ కాదు, నా భార్యను అలాగిచ్చిర్రు, మా అమ్మ నాయనది ఏం లేదు, మా అమ్మకి సేవ చేయలేదు, మా నాన్నకి సేవ చేయలేదు, అక్కడ ఆల్రెడీ నేను బొంతపల్లిలో సరే బతుకుతాను, భూమర్దలో బతుకుతా, దైలాపూర్లో బతుకుతా, బిహెచ్ఎల్లో బతుకుతా, లేకపోతే పటంచెల్లో బతుకుతాం, మా సంసారం నాకు 2 పిల్లలు ఉన్నారు, నా పిల్లలను చూసుకొని నేను బతుకుతా, మనకు పంపించండి మేడం అని చెప్పి అందరితోటి సిఏలు వాళ్ళందరి మేడం కూడా మొత్తం మాట్లాడిన తర్వాత డిఎస్పీ అండ్ ఎస్పీ వచ్చిండ్రు అక్కడికి. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కు వచ్చిన తర్వాత డైరెక్ట్ అక్కడ సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఆడ డిఎస్పీ గారు ఎస్పీ గారు, ఏం రా నువ్వేం సంసారం చేపిస్తా అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు రా, 2 పిల్లలు ఉన్నారు, నువ్వేమనుకుంటున్నావు రా, నీ పిల్లలు కూడా లేక ఆ సార్ కూడా సేమ్ అదే చెప్పిండు ఎస్పీ గారు. తర్వాత నెక్స్ట్ డిఎస్పీ గారు అంతే చెప్పారు. తర్వాత వీళ్ళు చేసిన తర్వాత అక్కడ ఉన్న మేడం కూడా సఖి మేడం గారు అక్కడ ఉన్న కోచింగ్ ఇచ్చేటోళ్ళు కూడా అంతా రాంగ్ చేస్తున్నారు, మీరు తల్లిదండ్రుల మాటలు వినుకుంటా నీ సంసారం భంగం చేసుకుంటున్నావు, వాళ్ళు ఇట్లా కావాలి అట్లా కావాలనుకుంటా, నీ పిల్లలు 2 ఉన్నారు, నువ్వేం చేసుకుంటావమ్మా రేపటికి, ఆయన ఆడ ఉండమంటారు ఈడ ఉండమంటే నువ్వు ఉంటలేవు, కారణం ఎందుకు అని చెప్పి వాళ్ళు కూడా బస్తా చేసిరు. లాస్ట్ ఎండింగ్లో కూడా మళ్ళా నా కొడుకు ఇంటికి వెళ్ళి పిల్లలను చూస్తా అని చెప్పి ఫోన్ చేసిండంట. వేరే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఆ ఫోటోను పట్టుకొని ఏడిచిండంట మా ఇంట్లో, నా పిల్లల ముఖం చూడకుండా అయిపోయింది దేవుడు అని చెప్పి ఎడపాయలకు వేయచ్చి ఆ ముఖం చూసుకొని నేనుండి లాభం లేదు, నా మామ విపరీతమైన మాటలు తిట్టిండ్రు, ఆడ సఖిల అక్కడ ఇక్కడ అన్ని తిట్టిండు, నేను ఎందుకు ఈ బాధ భరించాలని చెప్పి అనుకున్నాడో ఏవో మనకు తెలియదు సార్. వచ్చేసి ఆల్రెడీ సూసైడ్ చేయడానికి 8 గంటలకు బయలుదేరి డైరెక్ట్ 10:30-11 గంటలకు వచ్చేసరికల్లా 7 అంటే ఇక్కడ వాచ్మెన్ చేస్తున్న ఒక వ్యక్తి, నర్సాపూర్లో గేట్లా వ్యక్తి, నర్సాపూర్లో ఉన్న వ్యక్తి వాచ్మెన్ గేట్ల రమేష్ అనే వ్యక్తి ఆ సాయికి మా కొడుకు సాయి కుమార్కు ఫోన్ చేసి మీ అన్న నిలబడ్డాడు ఎందుకు ఏమో రా సాయి అంటే కల్లా మా సాయి తొందరగా బండి వేసుకొని ఉరికొచ్చేసరికల్లా దాన్ని మరి నీటిలో దుంకేసేసిండు. ఫోన్ ఒక దగ్గర వేసిండు, 50 రూపాయల నోట్లు ఆడ వారేసిండు. ఆడ ఫోన్ పెట్టి ఆడ పోయి బుక్ పెట్టుకొని అట్లనే మునిగేసి, తమ్మి బాయ్ రాకురా, నా దగ్గర రాకు బాయ్, అమ్మ నాయనని మంచిగా చూసుకో అని చెప్పి బాయ్ కొట్టి వెళ్ళిపోయిండు. 6 సంవత్సరాల కాపురం వాళ్ళ భార్య భర్తల కాపురంలోనే అవగత ఒకరు వచ్చి
సఖీ సెంటర్ మెదక్లో చాలాసార్లు కౌన్సిలింగ్ వాళ్ళు గిట్ట కౌన్సిలింగ్ ఇచ్చి 2 సార్లు పంపించడం జరిగింది. మెదక్లో కేసు పెడితే కుల పెద్దలు వాళ్ళు గిట్ట పోయి నిర్ణయించి వాళ్ళ పాపని తీసుకొచ్చి ఇక్కడ కాపురం చేయబడింది. మళ్ళీ ఆమె వాళ్ళ తల్లిగారింటికి పోయింది 2-3 సార్లు. మేము గిట 2 సార్లు చెప్పినాం, 2-3 సార్లు కొట్లాడితే మా ఇంటి దగ్గర ఉంటుంది, 2-3 సార్లు గిట్ట కొట్లాడితే మంచిగా ఉండదు, అట్లా ఉండదు, కాపురం చేసుకోవాలని చాలా సార్లు చెప్పినాం. నిన్న ఆయన మానసికంగా బాగా ఇబ్బంది అయ్యి వాళ్ళ పిల్లల మీద ప్రేమతోని, వాళ్ళ భార్య మీద ప్రేమతోని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భార్యకు సంబంధించిన ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మానసికంగా ఇబ్బంది పడి రాత్రి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళకి చెప్పి నేను చనిపోతాను అన్నాడట. సాయంత్రం రాత్రి 8-10:30 ప్రాంతంలో వచ్చి ఇక్కడ చూస్తే మన మున్సిపల్ నైట్ వాచ్మెన్ ఇక్కడ ఉంటాడు. ఆయన చూసి వాళ్ళ ఇంటికి వాళ్ళ కుటుంబం వాళ్ళకు సమాచారం ఇస్తే ఎంబడి వచ్చి చూస్తే వాళ్ళ తమ్ముడు దిగి చూస్తే అప్పటికి 70% మునిగిపోతున్నట్టు. ఆయన తొందరగా కాపాడమని ప్రయత్నం చేస్తే అప్పటికే మునిగి నీళ్ళ మట్టిపోయిండు. పోలీసు వాళ్ళు కానీ అగ్గి మాపే కేంద్రం వాళ్ళు కానీ రాత్రి సంతి ఇక్కడనే ఉండి యువకులు కానీ చాలా మరమ్మతులు చేస్తున్నారు. ఎప్పటికీ 16-17 గంటలైంది, శివమతి రాలేదు, వేచి చూస్తుంది. అనే వ్యక్తి భార్య మెదక్ నడుచుకేడు, వాళ్ళు మ్యారేజ్ చేసినాము. వాళ్ళకు ఓ పాప, ఓ బాబు. భార్య గురించి 4 సార్లు పంచాయతీ కుల పెద్దలు కూడా పంచాయతీ చేయడం జరిగింది. ఎవరు తప్పుంటే వాళ్ళని ఖండించినాము. కొద్ది రోజులు మంచిగానే బాగానే ఉన్నారు. ఈ మధ్యన కొంచెం ఆమె మళ్ళా మన స్టేషన్ మొన్న మధ్యన 1 నెల కిందనేమో వచ్చిరట. పంచాయతీ పెట్టి వాళ్ళు మళ్ళీ మా అబ్బాయిని నేను ఉండదు ఏంది తరా, నేను చచ్చిపోతా, నా పిల్లడితే నువ్వు సంసారం నేను చేస్తలేవు, నేను వెళ్ళిపోతాను పోయి నువ్వు నర్సాపూర్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగిందంట. మళ్ళీ అక్కడ నుంచి మహిళా మండలి కూడా పోయారు మెదక్. అక్కడ వాళ్ళు కూడా అక్కడ ఎస్పీ డిఎస్పీ ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు వాళ్ళు కూడా కౌన్సిలింగ్ బాగానే మాట్లాడిరట. నేను అంటే వేరే ఊరికి ఎక్కడైనా కట్టిస్తాం వెళ్ళిపోండి అని చెప్తే కూడా సరే సార్ నేను ఎక్కడైనా బతుకుతాను రాకేష్ అన్నాడంట. అనడం జరిగింది. తర్వాత ఇక ఆమె రాలేదు. దాని గురించి ఇంటికి వచ్చి భార్య భర్తలు పిల్లల ముంగట నాకు పిల్లలు కావాలి, నాకు భార్య కావాలి, నాకు పిల్లలు కావాలి, భార్య కావాలని చాలా ప్రయత్నాలు చేస్తే ఆ ఫోన్ గురించి ఫోన్లో మాట్లాడితే కూడా మేము పంపించడం అని తెలిసింది మనకు. రాత్రి అకస్మాత్తుగా నిన్న పగలంతా మామని, తండ్రిని, అన్నదమ్ముల్ని, బాబాయిని అందరితో కలిసి మెలిసి మంచిగా మాట్లాడి నేను సస్తున్నా అని చెప్పి బయలుదేరితే ఇంటికాడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ కౌన్సిలర్ వాళ్ళందరూ కలిసి లెంగితే దొరకలేదు. రాయిరావు చెరువు అనే దగ్గరకు వస్తే అక్కడ వాచ్మెన్ ఉంటాడు, నైట్ వాచ్మెన్ ఉంటాడు. ఆ వాచ్మెన్ అరే ఇవ్వాలంటే పలానా మనిషిని గుర్తుపట్టి వాళ్ళ కుటుంబానికి సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు వస్తుంటే అన్న తమ్ముడు వచ్చిన ముందే ఆయన ఫోన్ అవన్నీ బయట పెట్టి చిల్లర దుంగడం జరిగింది. పోర తమ్మి అనేది మాట్లాడి ఇది జరిగింది సార్. ఆ క్యాండిడేట్ మాట్లాడారు సార్. మాట్లాడాక సార్ రాకేష్ నువ్వు అలాంటి తప్పు చేయకనంటే మేడం నేను చనిపోతున్నా, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీ మీద గిట్ట డబ్బులు తీసుకురా అని చెప్పి మీ మీద గట్ట నా ఆరోపణలు జరిగింది, మీరు గిట్ట ఏం అనుకోకండి మేడం నేను చనిపోతున్నా రేపటి వరకు అని చెప్పేసి మాట్లాడేసి వాడు నీళ్ళల్లో దుంకడం జరిగింది సార్. వాడు తర్వాత నాకు కూడా గజ ఈతగాళ్ళు వచ్చి చెక్ చేసిరా సార్. ఇప్పుడు గజ ఈతగాళ్ళు అనేది రాలేరు ఇక్కడ నర్సాపూర్లో. గజ ఈతగాళ్ళు అనేది రాలేరు వాస్తవానికి. గజ ఈతగాళ్ళు అనేది లేరు వాస్తవానికి. ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయ్యారు సార్. వాళ్ళ డ్యూటీలు లేకున్నా కానీ వాళ్ళ డ్యూటీలు ఇన్వాల్వ్మెంట్ చేసుకొని ఇక్కడ వాళ్ళ పర్పస్ అనేది జరపడం జరిగింది సార్. అక్కడ వాళ్ళ డ్యూటీలు అయినా కానీ వాళ్ళకి అసలు డ్యూటీలే లేవు సార్. డ్యూటీలు అయినా కానీ వాళ్ళు డ్యూటీలు చేసుకొని అయినా కానీ మేము మా వ్యక్తి శాయశక్తిలో ప్రయత్నం చేస్తామని చెప్పేసి చేశారు సార్. దాదాపు 16 గంటల నుండి మిస్సింగ్ అయిన రాకేష్ శవం ఇంతవరకు లభ్యం కాలేదు. వేచి చూద్దాం సాయంత్రం వరకు ఏమన్నా దొరుకుతుందేమో ఆనవాళ్ళు. కెమెరామెన్ అరుణ్తో యాదన్న, క్యూ న్యూస్.